శ్రీవిష్ణు కథానాయకుడిగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. సాధారణంగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే శ్రీవిష్ణు ఈసారి పూర్తి సీరియస్ సబ్జెక్టుతో కింగ్ ఆఫ్ కంటెంట్ అనిపించుకునే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. హైదరాబాద్లోని ఒక పత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసే జై శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని కలలు కంటాడు. ప్రకటనల కోసం మరణించిన వ్యక్తుల కుటుంబాలను కలిసి వారిలా నటిస్తూ డేటా సేకరించే పనిలో ఉన్న జైకి నగరంలో జరిగిన 2 మరణాలు సహజమైనవి కావని, అవి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యలని అనుమానం కలుగుతుంది. ఆ దిశగా అతను చేసిన వ్యక్తిగత దర్యాప్తు ఏ తీరాలకు చేరింది, కిల్లర్ నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. సినిమా ఎలా ఉందంటే, విశ్లేషణ, కథాంశం అండ్ స్క్రీన్ ప్లే సుకుమార్ శిష్యుడైన దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ సినిమాను అనవసరమైన కామెడీ ట్రాకులు లేదా ఐటెం సాంగులు లేకుండా కేవలం కథ మీదనే దృష్టి పెట్టి నడిపించారు. సినిమా ప్రారంభమైన 10 నిమిషాల్లోనే అసలు కథలోకి వెళ్లడం ప్లస్ పాయింట్. నటీనటుల ప్రతిభ. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీని పక్కన పెట్టి జై పాత్రలో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సీరియస్ క్యారెక్టర్లోనూ తను మెప్పించగలనని నిరూపించుకున్నారు. రెబా మోనికా జాన్ ఏసీపీ సీత పాత్రలో హుందాగా నటించింది. విలన్ వీర్ ఆర్యన్ ఈ సినిమాలో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన బలం. అతని స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఆకట్టుకుంటాయి. సాంకేతిక విభాగం కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం బీజీఎం థ్రిల్లర్ మూడ్ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాను రేసీగా ఉంచడంలో తోడ్పడింది. ప్లస్ పాయింట్స్: శ్రీవిష్ణు నటన మరియు కొత్త మేకోవర్, ఆసక్తికరమైన మర్డర్ మిస్టరీ మరియు ఇన్వెస్టిగేషన్ సీన్లు, బోర్ కొట్టించని వేగవంతమైన స్క్రీన్ ప్లే, కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్: మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. క్లైమాక్స్లో కొన్ని లాజిక్కులు మిస్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని చోట్ల విలను పట్టుకునే ఎత్తుగడలు సినిమాటిక్గా ఉంటాయి. ముగింపు: మొత్తానికి మృత్యుంజయ్ ఒక నిజాయితీ గల క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నటుడు నాని కూడా ఈ సినిమా చూసి ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు. రేటింగ్ 2.5/5 వివిధ రివ్యూల సగటున